శ్రీదేవి మీద ఇష్టం, బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తారు, జాన్వీ కపూర్తో తీయమంటే తీస్తారా? ఎందుకు? నాకు జాన్వీ కపూర్ ఐ డోంట్ కనెక్ట్ వర్క్. సో శ్రీదేవి కనెక్షన్ ఉంది కదా అక్కడ. కానీ శ్రీదేవి గారు పర్టిక్యులర్ పర్సన్, ఆవిడికి పుట్టిన బిడ్డ, కానీ ఈవిడ శ్రీదేవి కాదు కదా. నాకు టుడే సంబడి మైట్ లైక్ హర్ మోర్ దెన్ శ్రీదేవి, అది వాళ్ళ పర్సనల్ విషయం. ఇప్పుడు నేను నా జనరేషన్లో, నేను కాలేజ్ టైంలో ఉన్న నా మెంటల్ స్టేట్కి ఐ కనెక్టెడ్ శ్రీదేవి గారు. సో సేమ్ థింగ్ ఇప్పుడు అవ్వచ్చు. ఇప్పుడు నాకన్నా చాలా యంగ్ ఎవరు 20s, 30s ఉన్నోళ్ళు దే మైట్ కనెక్ట్ జాన్వీ, చాలా శ్రీదేవి గారు కానీ చాలా ఎక్కువ చేయొచ్చు, అది వాళ్ళ ఇండివిజువల్. ఆ టైంలో కూడా సంబడి మైట్ లైక్ జయప్రద మోర్, సంబడి మైట్ లైక్ సంబడి మోర్, యూనో. అప్పుడు ఈచ్ ఇండివిజువల్కి వాళ్ళకున్న పర్సనల్ పర్స్పెక్టివ్ అనేది డిఫర్ అవుతుంది. సో శ్రీదేవి గారి మీద ఏదైనా బయోగ్రఫీ తీయాలి అంటే ఆలోచన? నో. శ్రీదేవి గురించి తీయాలంటే శ్రీదేవియే ఉండాలి అక్కడ, అంతే. పాయింట్ అది కూడా కాదు. అంటే ఇప్పుడు శ్రీదేవి గారి లైఫ్ హిస్టరీ అంటే నేను ఐ వాంట్ హర్ టు బీ ఏ బ్యూటిఫుల్ ఇమేజ్ ఇన్ మై మైండ్. అలాగే ఉంది. బ్యూటిఫుల్ ఇమేజ్ అనేది నేను ఇష్టపడతాను, కానీ ఆవిడ వెనకాల కష్టాలు, అదేమైంది ఇదేమైంది ఏదో సూసైడ్ అంటే ఐ డోంట్ వాంట్ డూ దట్. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ స్పేస్ ఓన్లీ. ఎందుకంటే ఒక పుట్టడానికి ప్రతి ఒక్కడికి అంటే అంటే ఇప్పుడు నా ఏజ్లో వెనక చూసుకుని ఏమేం చేశాను లైఫ్లో, ఏం అనుభవించాను అని ఒకసారి చూస్తే శ్రీదేవి గారు వన్ ఆఫ్ ద బిగ్ రీజన్. అలాగే జయసుధ గారు ఇస్ వెరీ బిగ్ రీజన్. బ్రూస్ లీ వాజ్ అ బిగ్ రీజన్. ఐన్ ర్యాండ్ ఇస్ అ బిగ్ రీజన్. వీళ్ళందరి ఎగ్జిస్టెన్స్ వల్లనే నా లైఫ్కి ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. వీళ్ళని తీసేస్తే నా లైఫ్ బ్లాంక్. అసలు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కొంతమంది వ్యక్తుల్ని తీసేస్తే మై లైఫ్ ఈజ్ అ ఫుల్ బ్లాంక్. బట్ సో ద పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ మీ. వాళ్ళు నాకు ఆనందం ఇచ్చారా, ఎక్సైట్మెంట్ ఇచ్చారా, మోటివేషన్ ఇచ్చారా, లేకపోతే ఒక పాత్వే చూపించారా, ఇవన్నీ కూడా వీళ్ళందరూ చేశారు. దాంట్లో షీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. యా. సో ఇప్పుడు బ్యూటిఫుల్ ఉమెన్తో పాటుగా పవర్ఫుల్ మెన్ అన్నారు. పవర్ఫుల్ మెన్ అంటే ఎవరి మీద సినిమా? పవర్ఫుల్ మెన్ దావుద్ ఇబ్రహీం అవ్వచ్చు, బాల్ ఠాక్రే అవ్వచ్చు. అమితాబ్ బచ్చన్ యాక్టర్, అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్ బాల్ ఠాక్రే సర్కార్ అవ్వచ్చు. లేకపోతే అంటే ఇట్ ఈస్ ఎవరో పోలీస్ ఆఫీసర్లు, ఎవరో గ్యాంగ్స్టర్స్, టెర్రరిస్ట్, ఉసామా బిన్ లాదెన్ అవ్వచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ ఇంట్రెస్ట్ మీ. యా. పాన్ స్టార్స్ అవ్వచ్చు. ఇవన్నీ చూసాము. కిమ్ గురించి కావచ్చు, జిన్పింగ్ గురించి కావచ్చు, పుతిన్ గురించి కావచ్చు, ఇలాంటి మూవీస్ కూడా వస్తాయా? పవర్ఫుల్గా ఉన్నారు. డిపెండింగ్ ఆన్ అంటే ఆ పర్టిక్యులర్ మనిషిలో ఉన్న డ్రామా బట్టి. ఇప్పుడు జీపింగ్ సూరి నాకు పెద్ద తెలియదు, ఆయన అంటే చైనా గురించి అంత నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్యూటిన్ ఐ నో, బట్ ఐ ఫీల్ సద్దాం హుస్సేన్ ఈజ్ అ గ్రేట్ క్యారెక్టర్. అంటే సినిమా స్టోరీకి సంబంధించిన ఇది అని చెప్పేది, యూనో. అలాగా డిపెండ్స్. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ ఒక ఫిలిం 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ రింగ్ లీడర్ మహమ్మద్ ఆటా అని, అతని మీద ఒక పిక్చర్ ప్లాన్ చేస్తున్నాను. సో పవర్ఫుల్ మెన్ అంటే ఇలాంటి వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే హూ మేడ్ ఇంపాక్ట్, అంటే వాళ్ళు ఒక వరల్డ్లో ఒక మార్పు తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నెగటివ్ ఆర్ పాజిటివ్, నెగటివ్ పాజిటివ్ అనేది ఉండదు ఎప్పుడు. దట్స్ వెరీ బిగ్ మిత్ అది. వాళ్ళు దే గో అగెయిన్స్ట్ ద నామ్. ఇప్పుడు హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన మళ్ళానే ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ అయింది మొత్తం వరల్డ్ అంతా. ఎప్పుడైనా మీకు కటాస్ట్రాఫిక్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అడ్వాన్స్ అయిపోతుంది. అప్పుడు మీరు అలా చూసుకుంటే హిట్లర్ మంచి చేశాడా చెడ్డ చేసాడు కూడా తెలియదు. ఎవరికి చెడ్డ అప్పుడు పోయిన వాళ్ళకి. అడ్వాన్స్మెంట్ మూలాన ఫర్దర్ జనరేషన్స్ విపరీతంగా దాంట్లో దే బెనిఫిటెడ్. యా. సో మీరు అనుకున్న నెక్స్ట్ పవర్ఫుల్ మెన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ అనేది? వెరీ సూన్. ఓకే. ఆఫ్టర్ సారీ తర్వాత. ఎస్ రాము గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాం, పెళ్ళిళ్ళ దగ్గర నుంచి మొత్తం పవర్ఫుల్ మెన్ దగ్గర కూడా వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.